భక్తి టీవీ ఎన్టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం వేడుకలకు అద్భుతమైన గుర్తింపు దక్కింది. కోటి దీపోత్సవాన్ని ఇకపై రాష్ట్ర పండుగగా నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తామని, వచ్చే ఏడాది నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భక్తి ఎన్టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం వేడుకలు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 8వ రోజు ఎన్టీఆర్ స్టేడియం అపూర్వమైన ఆధ్యాత్మిక కాంతులతో మిన్నంటింది. ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణం శివభక్తి జ్యోతులతో నిండిపోయింది. భక్తి ఆరాధనలతో నిండిన ఆ వాతావరణం ప్రతి భక్తుడి మనస్సును మైమరిపించింది. కోటి దీపోత్సవం 8వ రోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబ సమేతంగా వేడుకల్లో పాలుపంచుకున్నారు. భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే ఏడాది నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామన్నారు. అంతేకాదు, జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రానికి లేఖ రాస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించి వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా దీనికి గుర్తింపునిచ్చి హోదానివ్వడానికి ఈనాడు మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ముఖ్యంగా నరేంద్ర చౌదరి గారి దంపతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ పండుగగా గుర్తింపునివ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరుగుతుందని చెప్తే భక్తులందరికీ నేను తెలియజేస్తున్నాను. ఆధ్యాత్మిక ఛానల్స్ లో ఇటీవలే మార్క్ రేటింగ్స్ లో దేశవ్యాప్తంగా భక్తి టీవీ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భక్తి టీవీ దేశంలోనే అత్యధికంగా భక్తులు వీక్షించే ఛానల్గా రాణించడం, ఉత్తరాది ఛానల్స్ ను కూడా వెనక్కి నెట్టి భక్తి టీవీ భక్తుల మన్ననలు పొందడం గొప్ప విషయమన్నారు. ఎన్టీవీ యాజమాన్యాన్ని అభినందించారు. భక్తులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కోట్లాది మంది భక్తులకు, ముఖ్యంగా భక్తి టీవీ భారతదేశంలోనే అత్యధికంగా భక్తులు వీక్షించే ఛానల్గా రాణించడం, ఉత్తరాది ఛానల్స్ను కూడా కాదని ఈనాడు భక్తి టీవీ భక్తుల యొక్క మన్ననలు పొందడం మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నా. 14 ఏళ్లుగా కోటి దీపోత్సవం కార్యక్రమం నిరాటంకంగా సాగుతోంది. హైదరాబాద్లో ప్రారంభించిన ఈరోజు భారతదేశ సరిహద్దులు దాటి ప్రపంచ దేశాలలో ఉన్న భక్త కోటి హరహర మహాదేవ్ నామస్మరణను వినిపిస్తున్నారు. ఎంత కష్టంలో ఉన్నా కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొంటే గొప్ప శక్తిని అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఈ శక్తితో తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 గా నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. కోటి దీపోత్సవం ఆధ్యాత్మికత, విశ్వాసం, సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.